39వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించుకున్నాం. ఆదికాండం 39. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల వద్దన అతన్ని కొనేను. కొన్నవారిని ఏమంటారు? బానిసలు అంటారు కదా. కొన్నవారిని బానిసలు అంటారు. ఈ బానిసలకి కొన్న తర్వాత ఎటువంటి హక్కులను అన్నమాట, ఎంత క్రూరంగా అయినా సరే అతను వాడుకోవచ్చు అనమాట. ఎవరు ఏం చేసినా కూడా పట్టించుకోరు అనమాట. అతనికి హక్కులేను లా కూడా పనిచేయదు అనమాట. సో వాడి చట్టం ఉండదు. అయితే ఇప్పుడు ఈ డెమోక్రసీ అని ఇదని అదని ఇప్పుడంతా కొత్త రూల్స్ వచ్చినాయి కాబట్టి చట్టం అందరికీ కూడా సమానం అన్నమాట. ఆ దినాల్లో అట్లా ఉండేది కాదు. బానిసలను కొనుక్కున్నప్పుడు వారి క్రూరమైన రీతిగా వారిని వాడుకోవచ్చు, బిహేవ్ చేయొచ్చు. ఇప్పుడు చివరికి చూడండి, అబ్రహాము యొక్క మునిమనవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కుమారుడు ఎవరైనా యోసేపు. ఎంతో ఉన్నతమైన వాడు. వీళ్ళు నిజమైన దేవుని ఎరిగిన వారు. వీరంతా స్వతంత్రులు. అయితే వీరంతా ధనవంతులు. వీరికి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు కలిగి ఉన్నాయి. ఈ జాతికి దేవుడు వారికి తోడై ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏంటంటే, దేవుని సంకల్పం నెరవేరటానికి, ఈ యోసేపును గొప్ప వ్యక్తిగా చేయటానికి, అందరూ కూడా తన మీద ఆధారపడేటట్టుగా చేయటానికి మొట్టమొదటిగా ఎలా తీసుకుని వెళ్తున్నాడు? దీనత్వం. మా అన్నదమ్ముల ద్వారా అన్నల ద్వారా శ్రమ పెట్టబడ్డాడు, అమ్మ వేయబడ్డాడు. అమ్మిన తర్వాత ఈ పోతీఫర్ ఏం చేశాడు? కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత అతన్ని బానిసగా తాను ఏం చేయాలి? వాడుకోవచ్చు అన్నమాట. సో మనం కూడా యేసుక్రీస్తు ప్రభు మనల్ని కొనకముందు మనం ఎవరు? పాపానికి బానిసలు, సాతానికి దాసులు. సాతానికి దాసులు. అందుకనే సాతానిక దాసత్వం నుంచి ఎవరు దాసులయ్యంటే సాతాను దాసులు. ఇప్పుడు ఎవరు దాసులు? దేవునికి దాసులు, లేక క్రీస్తు దాసులు. ఎట్లా దాసులమయ్యాం? మనల్ని కూడా కొనుక్కున్నాడు. యోసేపు పొతీఫర్కి ఏమయ్యాడు? దాసుడయ్యాడు. ఎందుకయ్యాడు దాసుడు? కొనుక్కున్నాడు. ఎవరి దగ్గర కొనుక్కున్నాడు? వాళ్ళు కొనుక్కుని వచ్చి మళ్ళీ వెళ్ళి అట్లా అయిపోయాడు. ఒక వ్యాపార వస్తువులాగా అయిపోయాడు అన్నమాట. అయినప్పటికీ ఇటువంటి దీనస్థితి నుంచి, ఇటువంటి ప్రతికూలమైన కడు దౌర్భాగ్యమైన పరిస్థితుల నుంచి గుండా వెళ్ళినప్పటికీ కూడా దేవుడు ఆ పరిస్థితి అంతటినీ కూడా మార్చివేయగలడు. ఈవెన్ మన జీవితాలు కూడా మనం అవిశ్వాసులము, అన్య జనులము, పాపానికి దాసులము, సాతానికి దాసులము అయినప్పటికీ మనల్ని కూడా ప్రేమించి యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని వెలుగా చెల్లించి ఆ యేసు రక్తం చేత మనల్ని ఏం చేశాడు? విమోచించాడు, శుద్ధీకరించాడు, కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం ఎవరి దాసులమయ్యాం? యేసు ప్రభు దాసులమయ్యాం. ఓకేనా? కనుక ఆ విధంగా మన స్థితిని కూడా ఏం చేశాడు? మార్చేశాడు. ఇప్పుడు దేవుని దాసులం అయితే ఏమవుతుందంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు కనుక మొట్టమొదటిగా యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత, యేసు రక్తం చేత కడగబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటాడు. తో కాదు, మొదట ఎక్కడ? లో ఉంటాడు. తర్వాత ఎక్కడ ఉంటాడు? తో కూడా ఉంటాడు. లోన తోన రెండు రకాలుగా ఉంటాడు. ఎంత ధన్యులం కదా. ఒకప్పుడు ఎవరు మనం? దాసులు. ఇప్పుడు ఎవరికి దాసులు? మనకి పరిశుద్ధత కలిగింది, నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పాపానికి దాసులం కాకుండా దేవుని దాసులు, దేవుని సేవ చేయటానికి శక్తిని ఇస్తాడు అన్నమాట పరిశుద్ధాత్మ ద్వారా. ఓకేనా? అది తర్వాత ఆయన ఉద్యోగస్తుడు ఎవరికి? ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరను ఒక ఐగుప్తీయుడు
అక్కడికి అతన్ని తీసుకుని వచ్చి ఇష్మాయిల్ యొద్ద అతనిని కొనెను. తర్వాత 2వ వచనంలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈయన యోసేపుకి ఎవరు యజమానుడు అయిపోయారు? పోతీఫర్. ఎందుకు అయిపోయాడు? కొనుక్కున్నాడు కాబట్టి. ఓకే, అది నువ్వు వాచ్ కొనుక్కుంటే ఈ వాచ్ ఎవరిది? నీది. ఎందుకు? నువ్వు కొనుక్కున్నావు కాబట్టి. కొనుక్కున్న ప్రతిదీ నాది అని వచ్చింది. అయితే పగలగొట్టేవారు కొనుక్కుంటే ఇప్పుడు వాచ్కి లైఫ్ ఉందనుకో, ఏడుస్తుంది కదా పాపం. మనం బాధలన్నిటికీ బాధపడతాం కదా. సో అట్లాగే ఇక్కడ ఇది మనిషి. 2వ వచనంలోకి వెళ్దాం. యెహోవా యోసేపునకు తోడై ఉండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీయుని ఇంట నుండెను. ఇక్కడ యోసేపు ఏమవుతున్నాడంటే వర్ధిల్లుతున్నాడు. ఎక్కడ? తన యజమానుడు ఇంటి దగ్గర. ఎందుకు వర్ధిల్లుతున్నాడు? దేవుడు తోడే. అప్పుడు దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనం కూడా ఎలా వర్ధిల్లుతాం? దేవుడు తోడై ఉండాలంటే ఏం చేయాలి? దైవ సంకల్పంలో ఉండాలి. ఎవరైనా కొట్టినా పడాలి, గుంతలో వేసినా పడాలి, అమ్మేసినా ఒప్పుకోవాలి, ఎవరైనా కొనుక్కున్నా ఒప్పుకోవాలి. తర్వాత అయ్యో నేను యాకోబు కొడుకుని, మా తాత అబ్రహాము, మా ముత్తాత అని చెప్పుకోవటానికి. ఎందుకంటే ఆయన దైవ సంకల్పాన్ని ఎరిగినవాడు. ఎవరండి? యోసేపు. అది పొందగోరే ముందు ఏం కావాలి? దీనుడు కావాలి. అన్ని శ్రమలు, దేవుడు అనుమతించిన ప్రతి ప్రతికూల పరిస్థితి కూడా ఎంత కఠినమైనా సరే దాన్ని సహించాలి. మన కొరకు యేసుప్రభు సహించలేదా? పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఎన్ని శ్రమలు అనిపించాడు, ఎన్ని కష్టాలు అనిపించాడు, ఎన్ని అవమానాలు అనుభవించాడు. సాతానుతో పోరాడాడు, లోకనాథులతో పోరాడాడు. మనం కూడా ఎంత రెసిస్ట్ చేసాం. మనం మంచివాడు, ఇప్పుడు కూడా రెసిస్ట్ చేస్తున్నాం కదా. పరిశుద్ధాత్మను దుఃఖ పెడుతున్నాం కదా. రమ్మంటే రాము, పొమ్మంటే పోము, ప్రార్థించమంటే ప్రార్థించం కదా. వాక్యం చదవమంటే చదవం, ఆరాధన చేయమంటే చేయం. అందరూ కాదు, కొంతమంది నేను చెప్తున్నాను. చదవం యోసేపు లాగా ఉంటే పర్వాలేదు కదా. అందరూ ఏం చేయాలి? ఆ శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మనం దేవుని సంకల్పంలో ఉన్నాం. లేమా మనం? చూడండి, రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమేలకు రాసిన పత్రిక 8:20. త్వరగా చదవండి. ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ చదవండి ఎవరైనా త్వరగా. ఇంగ్లీష్ లో చదవండి, తెలుగులో చదవండి. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చూసుకోండి, దేవుని ప్రేమించు వారికి. దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారు? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఈయన పిలువబడ్డాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని చేత ప్రేమింపబడ్డాడు కనుక సంకల్పం బట్టి పిలువబడ్డాడు. సమస్తం ఏం జరుగుతున్నాయంట? సమకూడు అంటే కష్టము జరుగుతుంది. దాని తర్వాత కష్టాలు అనుభవించిన తర్వాత మళ్ళీ ఆ మేలుని ఊహించలేము. అందుకనే పౌలు బాగా చెప్తాడు. చూడండి, రోమేలకు రాసిన పత్రిక 8:18 చదవండి. రోమా 8:18. మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఇప్పుడు చూడండి, యోసేపు పొందిన అధికారము, యోసేపు పొందిన ఇప్పుడు బానిసత్వము ఏమైనా ఎన్నదగిందా కదా. యోసేపు ఇప్పుడు ఎంతటి వాడు అయిపోయాడంటే ఈవెన్ ఈ పొతీఫర్కి కూడా యజమానుడు అయిపోతున్నాడు. ఈ పొతీఫర్ ఇంటి వారికి కూడా యజమానుడు కాబోతున్నాడు. అర్థమైందా? ప్రస్తుతానికి దాసులుగా ఉన్నాడు. కొన్నిసార్లు వార్తలు వస్తూ ఉంటాయి, పేపర్లు వస్తూ ఉంటాయి. అక్కడ ఒక ప్యూన్గా పనిచేసిన వాడు కదా, ఫైళ్లు మోసే వ్యక్తి ఆ బ్యాంక్ మేనేజర్ అయిపోయాడంట. ఆ సంస్థలో చిన్న ఉద్యోగం చేసే
3వ తరగతి 4వ తరగతి ఉద్యోగి ఫస్ట్ క్లాస్ ఆఫీసర్ అయిపోయాడు. అర్థమవుతుందా? అట్లాగే అయితే ఇప్పుడు దేవుని బిడ్డలంగా మనకి మొట్టమొదటిగా ఏం చేస్తాడు? శ్రమల గుండా తీసుకెళ్తాడు. తర్వాత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. ఆ ఉన్నతమైన స్థాయి ఈ పొందిన శ్రమలకి ఎనదగిందా? ఇన్కంపేరబుల్. ఇట్ కెనాట్ బి కంపేర్డ్ విత్. దాన్ని మనం సరిపోల్చలేము. అందుకనే శ్రమ మనల్ని ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రొపెలస్, మనల్ని ఏం చేస్తుంది? నెట్టేస్తుంది, హెచ్చిస్తుంది. కాబట్టి హెచ్చింపు కావాలి. ఎందుకు అది వద్దు ఇది వద్దు అంటాము? సరే, అది వద్దు ఇది కొత్త నిబంధన ప్రకారం మనం అలాంటి వాళ్ళమని తెలిసి యేసు ప్రభువే సమస్త శ్రమను మన కొరకు భరించాడు. సో మన మనోనేత్రాలు తెరిచాడు, మనల్ని ప్రేమించాడు, మనల్ని ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. మనం కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. కాబట్టి ప్రేమించాలి. కనుక ప్రేమిస్తున్నామా లేదని ఎవరికి వాళ్ళు పరీక్షించుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమించాలన్నప్పుడు ఆయన చెప్పింది చేయాలి. ఆయన్ని ప్రతిరోజు కూడా వెంబడించే వారుగా ఉండాలి. ఆయన ఎప్పుడు కూడా మనం ముందు పెట్టుకునే వారుగా ఉండాలి. సో అట్లా లేకుండా ఇక లేచినప్పటి నుంచి మన ఇష్టానుసారిగా మనం వెళ్ళిపోతూ దైవ భయం లేకుండా ఏదంటే అది చేసుకుంటూ పోతే మనం పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే వారంగా ఉంటాం. సో అట్లా ఉండకూడదు అన్నమాట. కనుక యేసు ప్రభు సమస్తాన్ని భరించి మనల్ని మనకిచ్చిన రక్షణ గొప్ప రక్షణ. ఆ రక్షణ గొప్ప మహిమకు పాత్రలుగా చేసింది. ఆ రక్షణ గొప్ప జీవాన్ని ఇచ్చింది, అది నిత్య జీవం. అయితే దాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. కాపాడుకుని అయితే మనం సమృద్ధి అయిన జీవం పొందాలి, లేక సమృద్ధి అయిన మహిమ పొందాలి, లేక క్రీస్తుతో కూడా మహిమపరచబడాలి. అంటే క్రీస్తుతో పాటు ఏం పడాలి? దేవుడు అనుమతిస్తేనే, కావాలని కోసుకోవద్దు, పూసుకోవద్దు. ఏం చేయాలి? ఒకవేళ దేవుడు వెళ్ళే జీవితంలో వచ్చే ప్రతికూల పరిస్థితిని అంగీకరిస్తూ వాటి నిమిత్తమే వాటిలో మౌనంగా ఉంటూ ప్రభు కప్పు చెప్తూ ప్రభు మీద ఆధారపడుతూ వెళ్ళిపోవాలి. అవేం మనల్ని ఏం చేయలేవు. శ్రమ వచ్చిందంటే ఎందుకు వస్తుంది? అది మేలుకే, నేను పైకి హెచ్చించటానికే, నీకు ఒక మెట్టు వేయటానికే. ఒక మెట్టు అంటే మెట్లు పైకి ఎక్కేదా కిందకి దిగుతాయా? కిందకి దిగే మెట్లు ఉంటాయి, పైకి ఎక్కే మెట్లు ఉంటాయి. కిందకి దిగే మెట్లు పాపం, పైకి అవిధేయత. పైకి ఎక్కే మెట్లు విధేయత. జాయ్ ఇక్కడ ఉన్నాము. కాబట్టి ఏ మెట్లు కావాలి? పైకి ఎక్కే మెట్లు కావాలి. ఓకే, కిందకి వద్దు. రైట్. అంతకుముందు కిందకి ఎక్కే మెట్లు, దిగే మెట్లు ఎక్కాం, ఇప్పుడు యేసు ప్రభు ద్వారా ఎక్కుతాం అన్నమాట. సో కనుక ఆ విధంగా మళ్ళీ ఇటు రండి. యోసేపు 3వ వచనం చదవండి. యెహోవా అతనికి తోడై అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానులు చూచినప్పుడు. చూసారా? ఎవరు చూసారండి? యెహోవా అతనికి తోడైండునని. అతనికి ఏంటి ఎలా తెలుసు? బానిసగా కొనుక్కున్నాడు. యెహోవా గురించి కూడా తెలిసిపోయింది. ఎట్లా తెలిసిపోయింది? ఎవరికి? పోతీఫరుకి. ఎట్లా తెలిసిపోయింది? యోసేపు ఎప్పుడు యెహోవాకే ప్రార్థన చేస్తూ ఉంటాడు, బాబు ఈ పనిలో ఎచ్చి. ఇంకెందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడుగా, నువ్వు ప్రార్థన చేయొద్దు పని చేయి అంటాడా? లేదు. దేవుడు తోడుగా ఉంటే ఏం చేస్తాడు? వాళ్ళు పరిపాలన చేయరు. వాళ్ళకి దాసుడిగా అమ్మినప్పటికీ దేవుని యొక్క పరిపాలనలో ఉన్నాడు గనుక వాళ్ళు కూడా ఏం చేయాలి? మనిషిలాగే చూడవలసి ఉంటుంది. ఇప్పుడు చూడండి, అతను ఇక్కడే స్టార్ట్ అయింది. దేవుడు తోడుగా ఉన్నాడు గనుక పొతీఫర్ కూడా యోసేపు మీద ఆధారపడవలసి వస్తుంది. ఇప్పుడు ఉద్యోగం నుండి తీసేయలేడు, తిరిగి అమ్మేయలేడు వేరే వాళ్ళు బానిసగా. ఎందుకు? ఈయన వర్ధిల్లుతున్నాడు. ఇల్లంతా ఏమైపోతుంది? అర్థమైంది? ఎవరు ఉండాలి మనకి తోడు? దేవుడు తోడు. దేవుడు తోడు ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా చూడు, యోసేపు దేవుడు యెహోవా అని ఎవరు తెలుసుకున్నారు? మరి మనం అట్లా మన ప్రవర్తన, మన ప్రార్థన, మన ఆత్మీయ కార్యకలాపాలు పొద్దున్న లేచినప్పటి నుంచి ఇతరులకు ఏమవుతాయి?
తెలుస్తాయి. దేవుడు వీరికి తోడుగా ఉన్నారు. సో మనం వర్ధిల్లే దాన్ని బట్టి కూడా మనం తెలియజేయగలం. మన శ్రమల్లో మనం సహించి మౌనంగా ఉండి దేవుని మీద ఆధారపడి దేవుని స్తుతించినప్పుడే వేరే వాళ్ళు గుర్తించగలుగుతారు. ఇంత శ్రమ వచ్చిన ఇదేంటి బెల్లం కొట్టిన రాయిలాగా ఎట్లా ఉన్నాడు, కదలకుండా మెదలకుండా ఉన్నాడు అని వేరే వాళ్ళు ఏం చేస్తారు, చూసి ప్రభుని మహిమపరుస్తారు. ఓ వీరి దేవుడు ఎవరు, ఆయన సహించాడు, వీళ్ళు కూడా సహిస్తున్నారు, వాళ్ళు ప్రభులాగే వీళ్ళు కూడా ఉంటున్నారు అనే గ్రహింపు వస్తుంది. యోసేపు దేవుడు యోసేపుకి ఏం చేశాడు, తోడేండుననియు అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతడి యజమానుడు చూసినప్పుడు, ఈయనేం చెప్పుకోలేదు, ఆయనే చూశాడు. ఓకే, ఆ తర్వాత ఏమైంది, యోసేపు మీద కటాక్షం గనుక అతని యుద్ధ పరిచర్య చేయువాడాయను. చూసారా, యోసేపు మీద అతని కటాక్షము కలిగిన గనుక అతని యుద్ధ పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినంతయు అతని చేతికి అప్పగించాడు. ఎప్పుడేమైనా ప్రమోషన్ ఇచ్చాడా లేదా, ఎవరు బానిసగా కొనుక్కున్నాడు, ఒక పరిచారకుడిగా చేసుకున్నాడు, ఇప్పుడు ఏమైపోయింది, ఏ ఇంటి మీద అంటే స్టార్ట్ అయిందా లేదా, ఎందుకు సాక్షిగా ఉన్నాడు, తన యజమానుడు గుర్తించేటట్టుగా చేశాడు తన ప్రవర్తన. అంటే శ్రమల్లో కూడా సంతోషిస్తున్నాడు, ఇది దైవ సంకల్పం. ఈ శ్రమ కలిగింది అంటే నన్ను హెచ్చించడానికి. కాబట్టి ఎప్పుడు కూడా అట్లా మనం కూడా యోసేపు వంటి జీవితం జీవించాలి, అలవాటు చేసుకోవాలి. ఓకే, కాబట్టి కటాక్షం కలిగిన గనుక తర్వాత పరిచర్య చేయవాడేను. తర్వాత ఈయన కూడా నెహెమ్యాను తీసుకోండి, నెహెమ్యా కూడా ఎటువంటి వాడు, పరిచర్య చేసేవాడు. ఎవరికి, రాజుకి. ఏం చేసేవాడు, గిన్నె అందించేవాడు, గిన్నె ద్రాక్షారసం గిన్నె అందించేవాడు. ఆయన ఏమైపోయిందండి, ఆయన విశ్వాసాన్ని బట్టి దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కనుక తాను కూడా యెరూషలేమును ప్రేమించిన వాడు కనుక, యెరూషలేము దేవుని ప్రజల్ని ప్రేమించిన వాడు కనుక, వారి శ్రమలో, వారి హింసలో, వారి బాధలో ఎంతో భారంతో ప్రార్థించిన వాడు కనుక దేవుడు ఏం చేశాడు, అతన్ని ఆయన వాడుకున్నాడు, ఆయన్ని నాయకుడిగా చేశాడు. సో కాబట్టి అందరి ఏళ్ళ మనందరి ఏళ్ళ ఉద్దేశం కలిగి ఉన్నాడు. శ్రమలు ఉన్నప్పుడే నమ్మకంగా ఉండేది నేర్చుకోవాలి. శ్రమలు ఉన్నప్పుడే, ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే మనం ఏం చేయాలి, నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నెమ్మదిగా వర్ధిల్లింపజేస్తాడు. ఓకే, ఇప్పుడు 2 రకాలుగా క్రీస్తులో వర్ధిల్లాలి. ఒకటి ఆత్మీయంగా, రెండోది భౌతికంగా కదా. పరలోకంలో ఉన్నతమైన మహిమ మనం పొందేటట్టుగా. ఓకే, ఇక్కడ కూడా నీవు నేను ఆశీర్వదింపడితే, నీకు నాకు దేవుడు తోడుగా ఉంటే ఇతరులు వర్ధిల్లుతూ ఉంటారు. నేను కూడా ఏం చేస్తాను, నాకు కూడా ఏమవుతుంది, నేను బానిసగా ఉన్నాను, పరిచారకుడిని అయ్యాను, తర్వాత ఏమైనా యజమాని, ఇలా నాకు పర్సనల్గా. తర్వాత అతనికి కూడా ఏమవుతుంది, మేలుకరం, అతనికి కూడా మేలుకరం. ఆశీర్వాదం అంటే కొద్దిగా ఉండేదాన్ని ఎక్కువ అయిపోతూ ఉంటుంది, అది కూడా కష్టం లేకుండా, అది ఆశీర్వాదం. శాపం ఏం చేస్తుంది, ఎక్కువగా ఉన్నదాన్ని తక్కువగా ఆవగింజంత చేస్తుంది. ఆశీర్వాదం ఏం చేస్తుంది, ఆవగింజని తాటిపండులాగా చేస్తుంది. ఏది కావాలి, రైట్. 5వ వచనం ఎంత, అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించింది. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండేది. అబ్బా, చూసారా, ఊరికే మనం చదువుకుంటే వెళ్ళిపోయాం. ఈ మాటలు మనకి తెలుస్తాయా? సరే, ప్రతి మాటలో ఎంత ఆశీర్వాదం ఉంది, ఎంత అర్థం ఉంది కదా. ఏముందంటే, అతడు తన ఇంటి మీదను
కలిగినది అంతటి మీదను అతని విచారణకర్తగా మొదలుకొని చూసారా? అయితే ఎందుకు నియమించాడు చెప్పండి చూద్దాం. కలిగిన అంతటి మీద, ఇంటి మీద కలిగిన అంతటి మీద ఎందుకు? ఆశీర్వాదం. ఆ? ఆశీర్వాదం. అతను అది కరెక్ట్ చెప్తారు. మెచ్యూరిటీ నమ్మకస్తుడు. ఇక్కడ ఇప్పుడు మీ అందరికి తాళాలు ఇచ్చేసాను కదా, వీళ్ళందరికీ ఇచ్చాను. మీ మీద ఏముంది నాకు? అందరికీ తాళాలు ఇచ్చాను. ఓకే అని నీకు కూడా కావాలా? దీంట్లో కూడా విలువైనవి ఉన్నాయి. ఇది ఒకటి సార్లు 70,000 ఇది ఉంటుంది. ఇక అవన్నీ ఉంటాయి. ఏసీ ఎవరు ఇప్పుకోలేరులే. అది ఇప్పాలంటే కష్టం. ఓకేనా? ఇట్లా ఉంటాయి. కనుక ఏం చూస్తారు మనుషులు కూడా? ఏం చూస్తారండి? నమ్మకత్వాన్ని చూస్తారు. అందుకని యేసు ప్రభు కూడా చెప్పాడు, కొంచెములో నమ్మకమైన వాడు ఎక్కువ దాంట్లో కూడా నమ్మకం. అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే నమ్మకత్వం ఏం చేయాలి? కొన్ని మొదటి నుంచి కూడా, బిగినింగ్ నుంచి కూడా నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. ఎక్కడ ఏది పెట్టినా అని ముట్టుకోకూడదు. ఇప్పుడు మన దగ్గరికి అంతకుముందు చాలా సంవత్సరాలు, దగ్గర 11-12 సంవత్సరాలు ఒక ఆయన వచ్చేవాడు, కారు తుడిచేవాడు, ఇంకా ఏదైనా ఇంటి పనులు చేసేవాడు. అతను ఒక 10 రూపాయలు ఎక్కువిస్తే, జీతానికంటే ఒక 10 రూపాయలు ఎక్కువిస్తే, ఎందుకు ఇచ్చావు సార్? 50 రూపాయలు ఎందుకు ఎక్కువ ఇచ్చావు? తీసుకో, పర్వాలేదు, నాకెందుకు సార్, కష్టపడినంతే నాకు కావాలి. అక్కడ డబ్బులున్నా, పక్కన డబ్బులున్నా ఏమన్నా ముట్టుకోడు. మరి ఆయన పెద్ద విశ్వాసం కాదండి కదండి. అంటే విశ్వాసం లేనాడు ఈ పరీక్ష పరిశోధనలు వచ్చినప్పుడు తప్పిపోతూ ఉంటాం. ఈవెన్ అబ్రహాము కూడా ఏం చేశాడు? తప్పిపోతూ వచ్చి. సో మనం అందుకని మీ మీద నమ్మకం ఉంది నాకు. ఇక్కడ ఒక 500 దొరికింది అనుకోండి, ఏం చేస్తారు? ఎవరు చూడలేదు దానికి ఏం చేస్తారు? తీసుకునేస్తారు. అంతేనా? నొక్కేస్తారు. మంచోడు, మీరంతా మంచోడు. ఏం చేస్తారు? సరే, మీ సంగతి, నా సంగతి ఏంటి చెప్పండి. నేనైతే ఏం చేస్తాను? నొక్కేస్తాను. నొక్కేయడం అంటే ఏంటి? నా మీద నమ్మకం ఉందా మీకు? ఉందా? షూరే? వెరీ గుడ్. కాబట్టి మనం అందరం ఒకరి ఒకరికి ఎలా ఉండాలి? అప్పుడు దేవుడు నమ్ముతాడు. ఓకే, దేవుడు కూడా రహస్యంగా చూస్తాడు కాబట్టి సో ఆ విధంగా ఉండాలి. కనుక ఏమైందండి? అతడి ఇంటి మీదను కలిగిన దాని అంతటి మీదను విచారణకర్తగా నియమించి మొదలుకొని మొట్టమొదటిగా ఎక్కడ చూపించాడు? ఐగుప్తుని ఆశీర్వదించే ముందు మొట్టమొదటిగా ఎక్కడైతే ఉన్నాడో అక్కడ మొదలు పెట్టాడు. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి, పొలములోనేమి, అతను కలిగిన సమస్తం మీద ఉండదు. దేన్ని బట్టండి? యోసేపును బట్టి ఫరో ఇంటినేమి, పొలమునేమి, కలిగినదంతటి యెహోవా ఆశీర్వాదము. అదేనా? దేని బట్టి? బన్నీ యోసేపు ఏం కలిగి ఉన్నాడు? నమ్మకత్వం కలిగి. కాబట్టి అతను పూర్తిగా నమ్మేశాడు కదా, 100% నమ్మేశాడు కదా, మొత్తం ఇచ్చేసాడు కదా. ఇచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు కూడా యోసేపు ద్వారా పోతీఫర్ ఇంటిని, తన పొలాన్ని, తన కలిగిన దాన్ని అంతటినీ కూడా ఆశీర్వదించడానికి ఇంకా ఫ్రీడమ్ పొందాడు. ఎవరు? దేవుడు. ఈయన మళ్ళీ కొద్దిగా యోసేపుకి విరోధంగా ఏమైనా చేశాడు అనుకోండి, ఏమవుతుంది?
రాదు, మళ్ళీ ఆయన్ని దర్శించవలసి వస్తుంది. తర్వాత చదవండి. ఉమ్, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడు సుందరున్నాయి ఉండెను. ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అర్థమైందా? ఇక్కడ అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి పోతిఫర్ ఏం చేశాడు చెప్పండి? రిటైర్మెంట్ తీసుకున్నాడు. రిటైర్మెంట్, భోజనం చేస్తాడు. ఆయనకు కావాల్సిందంతా ఉండాలి. రోజుకి 2-3 కోళ్ళు, 3 నక్కలు, 3 కుక్కలు, ఇది తీసుకో. ఇవన్నీ కూడా ఉండాలి. ఓకే, అట్లా ఇప్పుడు ఏమైపోయాడంటే అంత నమ్మకం. చూసారండి, ఇప్పుడు మీరు పిల్లలుగా ఇంట్లో వర్ధిల్లాలి. ఇంట్లో మీ ద్వారా ఇంటికి ఆశీర్వాదం రావాలి. మీ తల్లిదండ్రుల ద్వారా మీకు ఆశీర్వాదం వచ్చింది. ఓకే, యేసు ప్రభుని ఎరగటం గొప్ప ఆశీర్వాదం. అది శ్రేష్టమైన ఆశీర్వాదం. ఎందుకంటే అంతకంటే గొప్పది ఇంకోటి లేదు. కాబట్టి మీరు తల్లిదండ్రులు విశ్వాసులు అవటం, దేవుని బిడ్డలు అవటం, అది మీకు గొప్ప ఆశీర్వాదం. అబ్రహాము దేవుని ఎరగటం, అబ్రహాము దేవుని ఎరగటం ఇస్సాక్కి గొప్ప ఆశీర్వాదం. ఇస్సాకు దేవుణ్ణి అనుసరించి నడుచుకోవటం యాకోబుకి గొప్ప ఆశీర్వాదం. ఓకే అండి, యాకోబు ద్వారా యోసేపుకి గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే మిగిలిన వాళ్ళు అంత పెద్ద పట్టించుకోండి. అయినప్పటికీ దేవుడు వారికి స్వాస్థ్యం ఇచ్చాడు, అది వేరేగా చూసుకుందాం. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? యోసేపు లాగా ప్రవర్తించి యవనస్తులు ఇంట్లో మీ తల్లిదండ్రులకి, మీ ఇంటికి, మీకు కలిగిన దాని అంతటికీ ఆశీర్వాదం వచ్చేటట్టుగా మన బిహేవియర్ ఉండాలి. దేవుని దగ్గర నమ్మకస్తులుగా ఉండాలి. శ్రమ పెట్టేవారుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? పరగా దైవికమైన విషయాలు, దేవుని యొక్క విషయాలు. ఓకేనా? జాయ్ కళ్ళు మూతలు పడుతుంది, వేరే గట్టిగా ఉంది. రైట్, ఓకేనా? ఇప్పుడు నువ్వు చెప్పాలి, నేను అంతా అడుగుతాను. ఓకే, కాబట్టి చివరికి ఏమైపోయిందంటే అతను ఎవరు పోతిఫర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు, మొత్తం పని అంతా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? కండలు బండలు వచ్చినాయి, బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో ఇప్పటికి తల్లిదండ్రులే సావాలి. మీకంటే ముందుగా లేవాలి. మీకు నడిచిపోతుంది. 8 గంటలు లేసినా 10 గంటలు లేసినా ఎవరికి బాధ్యత? ఇప్పుడు మరి యోసేపు ఏం చేశాడు? అట్లాగే ఉన్నాడా? ఒకవేళ నువ్వు నేను అమ్మబడ్డామనుకో, యోసేపు లాగే అమ్మబడ్డామనుకో, వాడు ఏం చేస్తాడు? 4 గంటలు లే, ఆ బర్రెల దగ్గరికి, గొర్రెల దగ్గరికి, లేదంతా తియ్యి, ఏది అది వేసిందంత తియ్యి. ఇంట్లో ఎలా ఉంది? సుఖం ఉంది. తల్లిదండ్రులు ఇప్పుడు ఏం చేయాలి? మీరు షేర్ చేసుకోవాలి. పొద్దున్న లేవాలి లేదా? అది దైవభక్తికి అనుగుణమైన ప్రవర్తన. కాబట్టి మనం యోసేపు అన్నదమ్ముల్లా కనబడుతున్నాం, కానీ అన్నల్లాగా యోసేపులాగా. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా యోసేపుల్లాగా కదండి. అందుకనే ఇంట్లో షేర్ చేసుకునేది. వారి ద్వారా మీకు ఆశీర్వాదం వచ్చినప్పుడు మీ ద్వారా ఇప్పుడు వారికి ఏం కావాలి? చూస్తాం కదా రేపటి నుంచి. కొంతమంది నలుగురైనా సరే, ఒక్కరైనా సరే, ఎవరి బాధ్యత వాళ్ళది. ఏం పని అర్థమవుతుందా? చేసిన తర్వాత వాడు పని చేస్తుంటే అడిగి వద్దురా అంటే వద్దన్నా సరే నువ్వు చేస్తా అని చెయ్యాలి. ఓకే, ఒకవేళ మీరు చదువుకోండి, ఏదో ఒక పని చేయండి, బైబిల్ చదువుకోండి. దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, విశ్వాసంలో స్థిరపరుస్తాడు. అట్లా ఆ పని. సో మనం సోమరిపోతుల్లాగా ఉంటే ఎట్లా? నైట్లో త్వరగా పడుకోమని చెప్తున్నాను కదా. ఊరికి లేని పని చదువుకుంటే చదువుకోండి, అనవసరంగా అది తీయకండి. ఫేస్బుక్లో అవన్నీ తీయకండి. ఇంత వల్గారిటీ ఉంది దాంట్లో.
అవన్నీ తీయకండి. ఓకేనా? మళ్ళీ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్లో మీకు ఏమైనా సంబంధం అయింది చూసుకోండి అంతే. అర్థమవుతుందా? మొత్తం ఇలా తిప్పుతూ కూర్చున్నాం. పొద్దున్న కూడా ఇలా తిప్పుతూ కూర్చున్నాడు. ఇవన్నీ చెప్తూ కూర్చున్నాం. అందరికి ఇది ఫోన్ అలవాటు అయిందంటే ఇంక అంతే. ఇక ప్రేయర్ మీటింగ్ వచ్చి కూడా అందుకు 100 మంది షార్ట్కి వస్తారు. నాకు కనపడలేదు, ఇక్కడ తిప్పుతాను నేను. మనం ఏం చేస్తాం, నేను కూడా ఏం చేసి చూస్తాను. షార్ట్కి వచ్చిన కనిపెడుతూ ఉంటాను. ఇట్లా ఓపెన్గా ఉంటే పెద్ద పట్టించుకో. షార్ట్కి వచ్చాడు అనుకో, అప్పుడు చూస్తా ఉంటే ఏదో ఉంది మాట్లాడు. పైకి ఎంత భాగ్యం, ఎంత భక్తిగా మాట్లాడతాం అదండి. కొద్దిగా సీక్రెట్ ప్లేస్ దొరికిందంటే చాలు చూపిస్తాం. ఆయన ఎటువంటి వాడండి? సరే, కాబట్టి ఇంకోటి ఏంటంటే ఆయన రూప సౌందర్య బాధ్యత. ఎవరండి? ఇంగ్లీష్ లో హ్యాండ్సమ్ అంటారు, మగవాళ్ళని హ్యాండ్సమ్ అంటారు, ఆడపిల్లల్ని గర్ల్స్ ని బ్యూటిఫుల్ అంటారు. ఓకే, రూపవంతుడు సుందరుని. సో కాబట్టి ఏమైందండి, పొతీఫర్ భార్యకి చెడు ఆలోచనలు వచ్చినాయి. ఓకేనా? సో ఆ పరీక్ష నెగ్గాడా పడిపోయాడా? ఏమైనా నెగ్గాడా? ఏం చేసి నెగ్గాడు? వెళ్ళిపోయాడు. ఏం వదిలేసిండు? అన్ని వదిలే. అన్నీ అంటే బట్టలు గిట్టలు అన్నీ వదిలేసి అధికారం కూడా వదిలేసాడా? లేదు, ఆమె కేసు పెట్టింది. భర్త వచ్చిన తర్వాత నేను ఎంత మంచిదాన్నో చూడు. ఏది ఎప్పుడు కూడా సాతాను మంచివాళ్ళని చెడ్డవాళ్ళని అంటుంది, చెడ్డవాళ్ళని మంచివాళ్ళని అంటుంది. దేవుడు చెడ్డవాళ్ళని చెడ్డవాడు అంటారు, మంచివాళ్ళని మంచివాళ్ళు. ఎవరు మంచివాళ్ళు అంటే తను అంగీకరించి మారు మనసు పొంది మారు మనసు తగిన ఫలాలు ఫలించేవారు మంచివాళ్ళు. ఊరికే నన్ను నమ్ముకున్నంత మాత్రం నేను మంచివాడు, దేవుడు మంచివాడు, దేవుడు మనకి సర్టిఫికెట్ ఇవ్వడు. మన ప్రవర్తన కూడా ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభునే మంచివాడు అని ఆయన వచ్చి యవనస్తుడు వచ్చి ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను ఒప్పుకున్నాను అనుకో, నన్ను ఎవరైనా పొగిడినప్పుడు నేను అంగీకరించి, ఓ వెరీ గుడ్, నువ్వు నన్ను పొగిడావు కాబట్టి చాలా మంచివాడు ఉన్నాను, మీరందరూ అలా చేస్తారని ఆయన మనిషిలాగే ప్రవర్తించాడు. అంటే మనకు మాదిరి ఉంచడానికి ఎంతో జాగ్రత్త తీసుకున్నాడు. ఎవరండి? అందుకని ప్రతిదీ తండ్రి మీద తోసేసేవాడు, పక్కన పెట్టేస్తాడు. అర్థమవుతుందా? సో ఇప్పుడు నువ్వు హ్యాండ్సమ్ అయితే ఏం చేస్తావు? హ్యాండ్సమ్ అయితే నీకు శోధనలు వస్తాయి. శోధనలు వస్తే ఏం చేస్తాం? ఎక్కడ లొంగిపోతాం. వెరీ గుడ్. ఏం చేయాలి? లొంగిపోతే ఇంకా అంతే. ఓకేనా? కాబట్టి లొంగిపోతే జైలు ఉండదు, లొంగిపోతే జైలు ఉండదు, లేకపోతే జైలు ఉంటుంది. ఏది కావాలి? జైల్లోకి వెళ్ళినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? అక్కడ జైల్లోకి వెళ్ళాడు, ఆమె ఏం చేసింది? తప్పుడు కేసు పెట్టింది కదా. పెట్టిన తర్వాత జైల్లో పెట్టించింది. జైల్లో పెట్టిన తర్వాత ఇంట్లోంచి దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అదే ఇప్పుడు కొంప నాశనం చేసుకుంది ఎవరండి? అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ కేసు పెట్టినందుకు కూడా వాళ్ళు ఇంకా దరిద్రులు అయిపోతారు. ఉన్నదంతా ఏమవుతుంది? అది ఎవరు ఇంకా తీర్పులోకి వస్తారు. జైల్లో తోడుగా ఉన్నాడు 2-3 ఏళ్ళు ఉన్న తర్వాత దేవుడు విడిపించి నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్ళాడు? మళ్ళీ నీ తాత దగ్గరికి తీసుకెళ్ళాడు. పోతీఫర్ తాత దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన ఏం చేశాడు? ఆయన కూడా రిటైర్మెంట్ తీసుకుని అంతా ఆయనకి ఇచ్చాడు. కాబట్టి యోసేపుని హెచ్చించే ముందు మిగిలినోడంతా ఏం చేయాలి? రిటైర్మెంట్ తీసుకోవాలి. నీ అధికారం అంతా ఎవరికి అప్పచెప్పాలి? అది ఆశీర్వాదం. శ్రమల్ని, శోధనల్ని, అపవిత్రతని నువ్వు జయించావా? నేను జయించానా? మిగిలినోడంతా ఏం చేయాలి? రిటైర్మెంట్ తీసుకో. ఇప్పుడు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు రిటైర్మెంట్ ఇచ్చారా? ఎందుకు ఇస్తాం? ఇంకా చేయండి ఇంకా లేదు. ఏం చేయాలి? ఈ రోజు నుంచి మీ కండలు ఉన్నాయి కదా,
అట్లా కండలు ఏం చేయాలి ఇప్పుడు? కరగొట్టాలి. ఏదో కొద్దిగా పని చేయండి చాలు. అంటే మీ చదువులు అవన్నీ చేసుకుంటున్నారు, చురుగ్గా ఉండండి. లేట్గా ఎందుకు లేస్తారు? అర్థమవుతుందా? నేను ఎన్ని గంటలకు లేస్తున్నా? 7కి లేస్తున్నా. ఈ మెసేజ్ ఎన్ని గంటలకు వస్తుంది? యూత్ ఎప్పుడైనా చూసావా? నేను, నువ్వు కాదు, సారీ నువ్వు కాదు, నేను ఎప్పుడు 6 కదా, నేను 3కో 3:30కి లేస్తాను. చెప్తున్నా ఊరికి. అర్థమైందండి? ఎప్పుడు పడుకుంటాం? మీరు పెట్టే మెసేజ్లు అన్నీ అయిపోయిన తర్వాత, 11 తర్వాత. అర్థమైందండి? అంటే అట్లా ఆత్మీయంగా ఉంటే దేవునితో మనం ఉంటే మనతో దేవుడు ఉంటాడు కదా, అప్పుడు పెద్ద అది అలసట అనిపించింది. ఓకేనా? అయితేనండి మెసేజ్లు పెట్టేది ఒక టైం పెట్టాం, ఆ టైంకే పెడతాం. ఎందుకంటే అది మళ్ళీ అమెరికా నుంచి అక్క ఎవరు పంపాలి, మొన్నటి వరకు మాధవి కూడా పంపేది, వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు. అయితే కొన్ని మెసేజ్లు మాత్రం మాధవ అంటే చేస్తుంది ట్రాన్స్లేషన్ ఇవన్నీ. కాబట్టి ఆ టైంకి పెడతారు. పెట్టిన తర్వాత మీరు కూడా కనీసం ఆ టైం కన్నా లేచి వాటిని చదువుకొని సాత్విక్ ఒక్కడు ఫస్ట్ పెడతాడు. ఎందుకంటే పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోతాడు, 6 గంటలకి 6:30కి వెళ్ళిపోతాడు. అందుకని చదివేస్తాడు. కానీ ఫాలో అప్ లేదు. అది చదువుతున్నాడా, అది గుర్తుపెట్టుకుంటున్నాడా అనేది చూడాలి. ఓకే. కానీ ఇప్పుడు చెప్పండి, మిగిలింది తర్వాత చూసుకుందాం. ఇప్పటి వరకు ఇది ముగించుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం.